హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఆంధ్ర పెళ్ళిళ్ళలో స్పెషల్గా పెట్టే దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ దొండకాయ వేపుడు చేసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీటికి లేత దొండకాయలనే తీసుకోవాలి. లేత దొండకాయలు అయితేనే చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా కట్ చేసి పెట్టుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవద్దు, కొంచెం లైట్గా 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 4-5 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని అందులో వేయాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, 1 స్పూన్ బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దొండకాయల్లో ఉండే వాటర్తోనే ఈ పిండి అంతా బాగా కలిసిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకున్న తర్వాత దొండకాయ ముక్కలని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా కాసేపు ఆగిన తర్వాత వీటిని కదిలించాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాసేపు వేయించిన తర్వాత దొండకాయ ముక్కల్లోని వాటర్ అంతా పోయిన తర్వాత హై ఫ్లేమ్లో మరి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా ఎర్రగా వేగేంత వరకు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ దొండకాయ ముక్కలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఆయిల్లో నుండి బెండకాయ ముక్కలు తీసుకొని మరొక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి నూనెలో కొన్ని వేరుశనగ పలుకులు వేయించుకొని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేడి నూనెలో వేయించుకొని క్రిస్పీగా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా దొండకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. వేయించుకున్న వేరుశనగ పలుకులు, కరివేపాకు దొండకాయ ముక్కల్లో వేసుకుని కలుపుకొని అందులో కారపొడి, జీలకర్ర పొడి వేసుకొని మరి కాసేపు కలపాలి. ఇలా కలపడం వల్ల దొండకాయ ముక్కలకు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇవి చాలా క్రిస్పీగా ఉండడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాంబార్ చేసుకున్నప్పుడు కానీ, పప్పు చేసుకున్నప్పుడు కానీ ఈ దొండకాయ వేపుడు చేసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూసారు కదా దొండకాయ వేపుడు ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ లైక్ మై వీడియో.